ఆగండి ఆగండి ఆగండి, సమ్మర్ స్పెషల్ మామిడికాయ పచ్చిపులుసు ఎలా చేయాలో చూద్దాం. మామిడికాయతో పచ్చిపులుసు చేస్తారని మీకు తెలుసుంటే తెలుసని, తెలియని వాళ్ళు తెలియదని కామెంట్ పెట్టండి. పచ్చిపులుసు కోసం ఒక చిన్న సైజు మామిడికాయ తీసుకుని ఆయిల్ రాసుకుని మంట మీద కాల్చుకోవాలి. మామిడికాయతో పాటు మనకు కావాల్సినన్ని పచ్చిమిర్చి వేసుకొని కాల్చుకోవాలి. అన్ని వేపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. పచ్చిమిర్చి ఇలా బ్లాక్ కలర్ అవ్వగానే తీసేసేయాలి. మామిడికాయ కూడా పండులాగా అయ్యే వరకు, అంటే కొంచెం కలర్ మారే వరకు కాల్చుకోవాలి. స్టవ్ సిమ్ లో పెట్టుకునే కాల్చుకోవాలి. కాల్చుకున్న పచ్చిమిర్చిని తొడిమలు తీసుకుని రోట్లో వేసుకోవాలి. జీలకర్ర, వెల్లుల్లిపాయలు, సాల్ట్, బెల్లం ముక్క వేసుకుని కచ్చపెచ్చగా దంచుకోవాలి. తర్వాత కాల్చిన మామిడికాయని తొక్క తీసుకుని మెత్తగా మెదుపుకోవాలి. మనం దంచిన కారం వేసుకుని ఉల్లిపాయలు కావలసినంత ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని వాటర్ పోసుకోవాలి. ఆయిల్ వేడి చేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేయించుకుని మనం కలిపి పెట్టుకున్న పులుసులో పోసుకుని మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ పచ్చి పులుసు రెడీ. అంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వడం మర్చిపోవద్దు.